హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ డూయింగ్? ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎస్ స్పేస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎనుమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నానండి. సో యాజ్ యూ కెన్ సీ హియర్, మీరు ఏంటంటే ఇక్కడ 1 and 2, 3 బాక్సెస్ అనేది ఉన్నాయండి. సో ఇక్కడ మీరు 2002లో ఓటు హక్కు గనక వేసి ఉంటే మీరు 1 ప్లస్ మూడో బాక్స్ అని ఫిల్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఓటరుకు 2002లో ఓటు ఉన్నట్లయితే ఇక్కడ అతని 2002 లిస్టు ప్రకారం వివరాలు నింపాలి. అంటే 2002 లిస్టులో ఎలా అయితే ఉందో సేమ్ యాస్టీజ్ ఇలా అయితే నింపండి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా లేకున్నా. సో 1వ బాక్సు మరి 3వ బాక్స్ అనేది నింపాలి. ఏంది, 2002లో ఓటు వేసి ఉంటే 1వ బాక్సు 3వ బాక్సు ఇదనేది ఉత్తమం. ఇప్పుడు 1వ బాక్స్లో ఏంటంటే మీకు ఓటరు పేరు 2002 లిస్టు ప్రకారం అతని ఓటర్ కార్డు ఉంటే ఓటర్ కార్డ్ ఐడి, సో బంధువు, తనకి హస్బెండ్ ఉంటే హస్బెండ్, వైఫ్ ఉంటే వైఫ్, వాళ్ళ డీటెయిల్స్ బంధువు ఓటర్ లిస్ట్ ప్రకారం 2002లో ఓటర్ లిస్టులో ఎవరైతే బంధువు ఉన్నారో దాంట్లో హస్బెండ్ వైఫ్ అని చెప్పేసి పెట్టుకుంటారు కదా. సో అది, సో బంధుత్వము, తను మీకు ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడా వైఫ్ అవుతాడా ఏందనేది రాయాలన్నమాట. సో జిల్లా, సో ఇక్కడ రాష్ట్రము, తర్వాత ఇక్కడ ఏంటంటే బంధువు పేరు, జిల్లా రాష్ట్రము, శాసనసభ నియోజకవర్గం పేరు ఇక్కడ రాయాలన్నమాట. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, అంటే ఏ నియోజకవర్గం మీరు అని చెప్పేసి ఇక్కడ రాయాలి. తర్వాత భాగం సంఖ్య, పోలింగ్ స్టేషన్ ఇది క్రమ సంఖ్య. ఇది 2002 లిస్ట్లో మీకు దొరకదు. సో నేనైతే లింక్ అయితే మీకు ఇస్తాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ 3వ బాక్స్లో ఏంటంటే మీరు 2000 ప్రస్తుత డీటెయిల్స్ రావాలన్నమాట, కరెక్ట్ డీటెయిల్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, సో తండ్రి యొక్క పేరు, తండ్రి సంరక్షకుడి ఒకవేళ ఓటర్ కార్డ్ ఐడి ఉంటే ఓటర్ కార్డ్ యొక్క ఐడి ప్రూఫ్ ఇక్కడ అనేది పెట్టండి. ఓకేనా. తల్లి పేరు, ఒకవేళ తల్లి యొక్క ఓటర్ కార్డ్ ఐడి కనుక ఉంటుంటే ఓటర్ కార్డ్ ఐడి అనేది ఇక్కడ పెట్టండి. ఓకే. ఒకవేళ మీకు పెళ్ళి కనుక అయ్యి ఉంటే మీ స్పౌస్ డీటెయిల్స్ అన్నమాట, జీవిత భాగస్వామికి ఒకవేళ ఓటర్ ఐడి ఉండుంటే ఓటర్ ఐడి అనేది ఇక్కడ రాయాలన్నమాట మీరు. అంటే ప్రస్తుత డీటెయిల్స్ ఇది, అంటే కరెక్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రస్తుత డీటెయిల్స్ అదేనేది రాయాలన్నమాట. సో దీని ప్రకారం ఫామ్ అనేది అప్డేట్ అవుద్ది. ఓకేనా. సో 2వ ఫాము 3వ ఫాము అనేది మీరు ఫిల్ చేయాలి. 2002లో మీరు కనుక ఓటు వేయకపోతే, ఒకవేళ ఓటు వేశారు అయినా కానీ లిస్టులో లేదు, అలాంటప్పుడు కూడా సేమ్ ఇలాగే. సో వాళ్ళ బంధువు డీటెయిల్స్ ఎవరైతే 2002లో వేసారో వాళ్ళ డీటెయిల్స్ పెట్టి, సో మీరు అనేది ఈ ఫామ్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి, సేమ్ యాస్టీజు. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వేసి ఉంటారు కదా, సో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ రిఫరెన్స్గా పెట్టి 3వ బాక్స్లో మీరు ప్రస్తుత డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా. అది. సో 2వ బాక్స్లో సేమ్ ఇదిగోండి, ఇక్కడ పేరు, ఓటరు ఫోటో గుర్తింపు కార్డు ఉంటే, సో బంధువు పేరు, బంధుత్వము, హస్బెండా వైఫా ఫాదరా ఏందనేది, జిల్లా, సో రాష్ట్రము, ఇలా శాసనసభ నియోజకవర్గం పేరు, శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. నేను వేరే భాగం సంఖ్య ప్లస్ క్రమ సంఖ్య ఇదనేది నేను ఐడి లింక్ అనేది పెడతాను. సో దాని ద్వారా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. 2, 3 బాక్స్ అనేది ఫిల్ చేయండి. దేనికి, 2002లో వేయకపోతే 2002లో వేసుంటే 1, 3వ బాక్స్ ఫిల్ చేయాలన్నమాట. 3వ బాక్స్ అయితే ప్రస్తుత డీటెయిల్స్, అది ఎవరైతే అప్లికేషన్ అయితే ఉందో వాళ్ళు ఆ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. 3వది అదైతే కంపల్సరీ. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొంతమంది లేడీస్ ఏంటంటే వాళ్ళు చెవులు కనిపించకుండా ఏంటంటే ఫోటో తీసుకున్నారు. సో చెవులు కనిపించకుండా తీస్తే కొంతమంది అక్కడ రిజెక్ట్ చేస్తున్నారు ఆ ఫోటోల్ని. సో అందువల్ల ఏం చేస్తారంటే మీరు
చెవులు కనిపించే విధంగా ఫోటోలు అనేది తీపిచ్చుకోండి. ఓకేనా? ఓకే, మీకు కనుక ఇక్కడ వరకు అర్థమైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.